నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కొడుకు డాక్టర్ ఆదిత్య ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ఓకే మా పక్కనమ్మా మీరు పక్కరండి. గెలిపిస్తే మా బతుకుల్లో వెలుగును నింపుతాడు, గెలిపిస్తే మా బతుకుల్లో వెలుగును నింపుతాడు. అల్లడితో చదలవాడ అరవింద్ బాబును చూడు, చంద్రబాబు ఆశీస్సులతో చదివిస్తున్నాడు చూడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ఎవరైనాను అధ్యక్ష పదవిని ఆశించి కొంచెం ఫోన్ వెనకబెట్టా బాగా వస్తుంది. పక్కరండి అయ్యా, కొంచెం పక్కన అయ్యాలి. బ్రదరు కొంచెం వెనకరారా, బయటికి రండి. పక్కనమ్మా కొంచెం పక్కన బ్రదరు, ఫోన్ పడుతుంది. ఇక్కడ నామినేషన్స్ వేసిన స్వచ్ఛందంగా వేల కొద్ది అభిమానులు, కార్యకర్తలు వీరందరికంటే కూడా ప్రజలు వారిగా ఎటువంటిది ఆశించకుండా కలిసి వచ్చి మాతో ప్రోత్సహించి, అభినందించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందుకి తోడుకొని వెళ్తా ఉన్నారు నామినేషన్స్ పర్వంలో. అదే
ఊపు అదే విధంగా ముందు ఈ 20 రోజులు కూడా అంతే ఉంటుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఉంటుందని కూడా జనాలు చూస్తే కనిపిస్తా ఉంది. తప్పకుండా ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ దూసుకుపోతా ఉందని చెప్పి దీని అన్ని చూస్తే కానీ మీకు అర్థం. ఉమ్మడి ప్రణాళిక ద్వారా బీజేపీ ముగ్గురు కూడా వాళ్ళు ఇక్కుతు గ్రామాల్లో ఎన్నిక ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వానికి వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందో పూర్తిగా బయటపడుతుంది. ఎలక్షన్ డేట్ అనౌన్స్ అవగానే కొన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీకి ఉమ్మడి అభ్యర్థులకి ఓట్లు వేద్దామని అందరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కావాలి ప్రజలకు తెలిసిపోయింది. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఎలక్షన్స్ కూడా ప్రతి బూత్ దగ్గర సుజావుగా జరుగుతాయి. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కూడా ఎలక్షన్ దగ్గర ఉండి చేస్తారు. ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే రేపు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ. అందుకని ఎక్కడ గొడవలు ఉండడానికి వీల్లేదు. ఆఖరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరి పనులు చేసుకుని ఎలక్షన్ ఫ్రీగా జరిగేటట్టు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాం బూత్ లెవెల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఉప్పలపాడు గ్రామంలో పర్యటన జరుగుతుంటే మమ్మల్ని అడ్డగిద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకుంటూ వాళ్ళని తోసుకుంటూ మేము బయటికి రావడం జరిగింది. ఎక్కడ కూడా రేపు ఉప్పలపాడులో ఎలక్షన్ కూడా సుజావుగా జరిపిస్తాము. అన్ని విధాలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ తప్పనిసరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని దగ్గరుండి ఎలక్షన్ జరిపించాలి. ఎక్కడ కూడా వెనకడు వేసే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఎవరు కూడా భయపడరు, ముందుకు వెళ్తారు. గుర్తుపెట్టు.